మీకు ముందు చూపు లేదు, ప్రజల మీద దృష్టి లేదు. వైసీపీ నాయకులకు కానీ ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్న పులివెందుల ఎమ్మెల్యేకి కానీ చిన్న తరహా కొంచెం కూడా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు ఏమైపోతున్నారన్న బాధ బెంగ ఏం లేదు. మీకు కానీ ఒకవేళ ఉద్దేశం ఉండుంటే రాష్ట్ర ప్రజలు మంచి బాగుంది ఇది పీపీపీ పద్ధతి చాలా బాగుంది, రాష్ట్ర ప్రభుత్వం మంచి పని చేస్తుంది అనుకుని ముందుకు వస్తారు. లేదు, ఈ వైసీపీ నాయకులకు కానీ ఆ ప్యాలెస్లో కుళ్ళిపోతున్నాయి ఆ పులివెందుల ఎమ్మెల్యేకి కానీ లేకపోతే ఆ ప్యాలెస్లో పనిచేస్తున్న ఎవరికి రాష్ట్రం మీద దృష్టి లేదు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి నమ్మకం లేదు. మీరు చెయ్యరు, ఎవరిని చెయ్యనివ్వరు. నేను ఇప్పటికే మీకు చాలాసార్లు పదే చెప్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద మీకు మరీ చాలా ముఖం మీద కొట్టినట్టు మరీ చెప్తున్నాం. అసెంబ్లీ నుంచి చివరికి రోడ్డు మీద ధర్నాలు ఎన్ని చేశామో ప్రతి ఒక్క దగ్గర చాలా క్లియర్గా వైసీపీ నాయకులకి ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కానీ ఆంధ్రప్రదేశ్లోని ఉన్న మహిళల గురించి కానీ మా అన్న ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యుల గురించి కానీ మా ముఖ్యమంత్రి గారి కుటుంబం గురించి కానీ తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కార్యకర్తల నుంచి నాయకుల గురించి కానీ మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే ఒప్పుకోము, ఊరుకోము, సహించేది లేదు అని మేము ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాం. అయినా కూడా ఇది మీకు బుర్రకెక్కకపోతే దీనికి శిక్ష మీరు కఠినంగా అనుభవిస్తారు. ప్రజలు ఆల్రెడీ మీకు 12 సీట్లకు దింపారు, ఆ 11 సీట్లకు దింపారు. ఆ 11 కూడా మిగలకుండా 0 అయ్యేటట్టు మీ జీవితాలను మీరే రాసుకుంటున్నారు. ఆదర్శవంతంగా ఈరోజు ఒక ప్రెస్టీజియస్ అవార్డు తీసుకుంటున్న నారా భువనేశ్వరి గారి మీద మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. దీనికి ప్రసన్న కుమార్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని సస్పెండ్ చేయాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజలకు ఆంధ్రలోని మహిళలకు నారా భువనేశ్వరి అమ్మగారికి అందరికీ క్షమాపణ చెప్పాలి. ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాలి. మేము క్షమాపణ చెప్పేదాకా మేము ఊరుకునేది లేదు. ఇష్టారాజ్యంగా మీకు నచ్చినట్లు ఉండడం మీకు అలవాటు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ మహిళల గురించి కానీ ఇంకోసారి మాట్లాడితే ప్రసన్న కుమార్ రెడ్డి నీకు ఇది లాస్ట్ వార్నింగ్. నేను కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలు కానీ ఇంక ఎవరు ఏమీ ఒక సెకండ్ థాట్ లేకుండా ఇంటికొచ్చి మరి తంతాం. ఇది మీరందరూ సింపుల్గా తీసుకుంటున్నారు. ఇది నడుపుతుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఉన్నది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళల గురించి మాట్లాడితే ఖబర్దార్ తాట తీస్తాం.